లాస్ట్ టైం మనము స్పీడ్కి వెలాసిటీకి డిఫరెన్స్ చెప్పాం కదా, ఈసారి యాక్సలరేషన్ అంటే చెప్తావా? చెప్తా. చెప్పు, యాక్సలరేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటాం. ఓకే, ఇంకా యాక్సలరేషన్ ఏమైనా టైప్స్ ఉన్నాయా? టైప్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ అది పాజిటివ్ యాక్సలరేషన్. అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంది, ఇప్పుడు ఇది ఎండింగ్ లో మోషన్ లో అప్పుడు వెలాసిటీ పెరిగింది, అప్పుడు అది పాజిటివ్ యాక్సలరేషన్. అదే ఆబ్జెక్ట్ ఇప్పుడు మోషన్ నుంచి రెస్ట్ కి వెళ్ళింది అంటే వెలాసిటీ తగ్గింది, అది నెగటివ్ యాక్సలరేషన్. ఓకే, పాజిటివ్ యాక్సలరేషన్, నెగటివ్ యాక్సలరేషన్. ఇంకా ఏమైనా ఉన్నాయా? యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఈ బాల్ అనేది వదిలినప్పుడు సేమ్ యాక్సలరేషన్ ఉంటుంది, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అది సో యాక్సలరేషన్ చేంజ్ రాకపోతే దాన్ని యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. ఇంకే జీరో యాక్సలరేషన్. ఏంటి జీరో యాక్సలరేషన్ అంటే? అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది స్టార్టింగ్ లో ఫైనల్ లో సేమ్ స్పీడ్ గాని ఉంటే అది జీరో యాక్సలరేషన్. సో స్టార్టింగ్లోను ఎండింగ్లోను ఒకే వెలాసిటీతో ఉంటే అది జీరో యాక్సలరేషన్. సో వెలాసిటీలో చేంజ్ లేకపోతే జీరో యాక్సలరేషన్. ఓకే, వెరీ గుడ్.